జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని బూగులోని వెంకటేశ్వర స్వామి జాతర 3వ రోజు జోరుగా సాగింది. ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి సమయంలో ఇక్కడ జాతర సాగుతుంది. ఈ మేరకు స్వామివారిని తీసుకుని గుట్ట కింద కళ్యాణం జరిపించారు. బూగులోని వెంకన్నకు భక్తులు తల్లిలాలు సమర్పించారు. వాహనాలు ఎడ్ల బండ్లపై వచ్చిన భక్తులు ఇప్ప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సుమారు 1,00,000 మంది జాతరకు వచ్చినట్లుగా ఆలయ బిల్లా శ్రీనివాస్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జాతర చైర్మన్ రెంటాల వెంకటేశ్వర స్వామి, ఈవో బిల్లా శ్రీనివాస్, డైరెక్టర్లు, మండల నాయకులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమల గ్రామంలో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి జరిగే స్వామివారి ఉత్సవాల్లో పూలోని జాతర తిరుమలగిరిలో జాతర జరుపుకోవడం జరుగుతుంది. ఆ జాతరకు అనేక మంది భక్తులు వచ్చి తమ భక్తిని చాటుకోవడం జరుగుతుంది. వారికై ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసు వారు కానీ, ఇతర సిబ్బంది కానీ, మా కమిటీ సభ్యులు కానీ అందరూ చాలా శ్రమించి కృషి చేయడం జరిగింది. ఇంచుమించుగా 2.5 నుండి 3 లక్షల వరకు భక్తులు వచ్చి ఈ జాతరను విజయవంతం చేయడం జరిగింది. వారి కోసం మంచినీటి సౌకర్యం కానీ, ఆర్టీసీ బస్ సౌకర్యం కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారి సెలవుతోని మేము చేయడం జరిగింది. ప్రతిదీ విజయవంతం కావడానికి మా కమిటీ వాళ్ళు మాకు ఎంతో కృషి చేయడం జరిగింది. వచ్చే భక్తులకు ఇక కూడా వచ్చే భక్తులకు ఆ స్వామివారి కృప కలగాలని మేము కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమలగిరి నందు 2024 జాతర బ్రహ్మోత్సవాలు తేదీ 14/11/2024 నుండి ప్రారంభమై అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తుల కొరకు క్యూ లైన్లు, చరవపందిళ్ళు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆర్టీసీ సౌకర్యం మొదలగు నీటి వసతి మొదలగు ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మా దేవస్థాన చైర్మన్ గారు మరియు కమిటీ సభ్యులు, వివిధ డిపార్ట్మెంట్ వారి సహకారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక పౌర్ణమి రోజు సుమారు ఒక 60,000 మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న మరియు ఇవాటి వరకు మొత్తం 1,00,000 మంది దాకా శ్రీ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మరియు రేపు సాయంత్రం 4 గంటల వరకు శ్రీ స్వామివారు కిందికి రావడం జరుగుతుంది. కావున భక్తులు రేపు కూడా ఎక్కువ సంఖ్యలో శ్రీ స్వామివారిని దర్శించుకోగలరని కోరుచున్నాం.